నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం, మాంసం, మైదనం వద్దు, ఆరోగ్యం, ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, దేవీ నవరాత్రిలో భాగంగా 3వ రోజు అమ్మవారిని మీరు ఏ రూపంలో కొలుస్తారు? అలాగే వెజిటబుల్ థెరపిస్ట్ గా కూడా అమ్మవారిని శాకాంబరి రూపంగా మనం భావన చేస్తాం. ఖచ్చితంగా అమ్మవారిని ఆ రూపంలో కూడా కొలుస్తాం. కాబట్టి మరి ఏ కూరగాయతో, ఏ వెజిటబుల్ ని జ్యూస్ రూపంలో అమ్మవారికి నివేదన చెయ్యాలి, తద్వారా ఎటువంటి కష్టాల నుంచి ఖచ్చితంగా మనం బయటపడేటటువంటి పరిస్థితి అమ్మవారు మనకు కల్పిస్తుంది అనేది ఒక్కసారి మీరు అంటే మీరు పులిహోరలు, దద్దోజనం, వడలు, గారెలు ఇలా కదా చెప్పాలి. మరి శాకాంబరి, మరి మీరు వెజిటబుల్ ఎవరిని అడగండి, నేను వెజిటబుల్ థెరపిస్ట్ అంటే మీరే కాబట్టి. వనదుర్గ, నవదుర్గ అంటే ఈ ప్రకృతి అంతా కూడా ఆవిడ శక్తి స్వరూపిణిగా ఉంది. ఎక్కడైతే శక్తి నిక్షిప్తంగా ఉంటుందో ఆవిడని మనం అమ్మ. మనల్ని తరింపచేస్తుంది, నింపుతుంది శక్తితో. అవి తీసుకోవడం ద్వారా మనం నిండాలి. అదంటే నిండడం అంటే ఏంటి అంటే కడుపు నిండా బేబస్సంగా తినేస్తే నిండిపోద్దా? శక్తి నిండదుగా. అంటే దాంట్లో కూడా మిళితమై ఉండాలి, బయట ఉన్నటువంటి శక్తి లోపలికి వెళ్ళాలి. జ్ఞానంతో నిండినప్పుడు తృప్తి ఏర్పడుతుంది, లేకపోతే ఆకలి వేస్తూనే ఉంటుంది. ఈ జన్మకు తీరదు. అందుకనే ఈ జన్మకు తీరదు కాబట్టి జన్మ జన్మలు తిరిగి తిరిగి ఇక్కడే తిరుగుతూ ఉంటాం. ఆ ఆకలి తీర్చుకోవడం కోసం, ఆ దాహార్తిని అనుభవించడం కోసం అమ్మతో మమేకం అవటం, అమ్మ పాద పద్మములను శరణు వేయటం. నాకేమీ తెలియదమ్మా, నీ పాదాలు పట్టుకుని ఉన్నాను, నాకు ఆ ముక్తిని మోక్షాన్ని ప్రసాదించు. మరి బీజాక్షరాలు నాలుక మీద ఎవరికి రాసింది? కాళిదాసుకి. ఏం అడిగాడు ఆయన? అసలు నాకు ఏమి రాదు, అసలు ఏం అడగలేదు. అద్భుతంగా ఆసువుగా కవితలు చెప్పేసి రాసేసారు ఆయన. అంటే అమ్మ అంత దయాళువు. అంటే విద్యావంతుడైనటువంటి పారంగతుడికి, అంటే అద్భుతమైనటువంటి వేదాలు అవి పారాయణం చేసేసి అనుష్ఠాన బలంతో అష్టోత్తర సహస్ర నామాలతో అర్చించిన వాడికి ముక్తిని మోక్షాన్ని ఇచ్చేస్తుంది. నాకు ఏమీ రాదు తల్లి, నీ పాదాలు పట్టుకోవడం తప్ప. శరణు వేడినా ఇస్తుంది. ఏమక్కర్లేదు, నాకు ఏమి రాదు తల్లి. దుర్గాయే నమః. అమ్మ నాకు ఏమి రాదు, అమ్మ నాకేమి రాదు. అమ్మ అంటే మామూలుగా చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు, అధికారంలో ఉన్న తల్లి దగ్గరికి కొడుకు వెళ్ళి, ఏమండి ఆవిడ పేరు పెట్టి ఏదో సుశీల ఇలా అని పిలిస్తే అంటే కోప్పడుతుంది. అంటే ఎంత గొప్ప ఉన్నతాధికారి అయినా తన బిడ్డకు తను అమ్మే అమ్మానే పిలవాలి. కానీ మరి ఇంతమంది అమ్మలకు అమ్మ, ఇక మరి అమ్మని ఏమని పిలిచినా అంటే 108 నామాలు, సహస్రనామాలు, అసలు లెక్కకు మించి సృష్టిలో ఉన్నటువంటి అన్ని నామాలు ఆవిడవే. అనంతమైనటువంటి నామాలు కలిగింది. మరి ఒకటని చెప్పలేం మనం, కానీ నిర్దిష్టంగా ఒక రూపంతో మనం కొలవటం అనే అయితే కాబట్టి 3వ రోజు ఏ రూపం? యాదేవి సర్వభూతేషు. యాదేవి అన్ని భూతాల్లోనూ నువ్వే ఉన్నావు. యాదేవి సర్వభూతేషు చంద్రఘంట సంస్థితై. చంద్రఘంటాదేవిగా మనకి దర్శనమిస్తున్నావు. నమస్తస్యే నమో నమః. ఆ పేరు ఎందుకు వచ్చింది? చంద్రఘంట ఎందుకు వచ్చింది? ఏమిటి దాని వెనకాల ఉన్నటువంటి? మీరు అంటే వయసులో ఉన్నప్పుడు యువతీ యువకులు ప్రేమ కథల గురించి, ప్రేమ సినిమాల గురించి చూస్తారు. అసలు సృష్టికి ఆరంభమైనటువంటి అమ్మా నాన్నల ప్రేమ గాథ ఒక్కసారి చదువుతావు? తప్పకుండా. గురువు గారు అందించినటువంటిది విశ్వనాథ్ ప్రసాద్ గారు ఎప్పటికప్పుడు మనకి పంచాంగ రూపంలో తెలియజేస్తున్నారు. చాలా అథెంటిక్ గా ఉంటుంది ఆయన అందించేటటువంటి విషయాలు. సేకరణ కూడా చాలా అథెంటిక్ గా ఉంటుంది. నువ్వు నాకు ఆయన గురించి మొన్న చెప్పావు, శుక్రుడు గురించి.
శుక్రాచార్యుడి గురించి ఆయన చెప్పినటువంటి నిజంగా అంటే ఆయన అంటే వేదం తెలిసిన వాళ్ళు, శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్పే వర్ణన అద్భుతంగా ఉంటుంది. దీంట్లో సైన్స్ ఉంటుందమ్మా, మనకు అర్థమయ్యే విధంగా ఒక కథగా మార్చారు. ఒక అద్భుతమైనటువంటి లవ్ స్టోరీ. చదవమంటారా? చంద్రగంట రూపానికి సంబంధించిన ఒక చిన్న వివరణ. అదేంటంటే, ఈ రోజు శారదా నవరాత్రుల్లో 3వ రోజు నవదుర్గా సాంప్రదాయం ప్రకారం దుర్గాదేవిని చంద్రఘంట రూపంలో పూజిస్తారు. శివుని చంద్రశేఖర అవతారంలో శివుని భార్య శక్తి రూపం చంద్రఘంట. 10 చేతులు కలిగి అర్ధచంద్రుని పాలభాగంలో ధరించి నుదుర్లో 3వ కన్ను కలిగి ఆడపులి వాహనంగా ఆడపులి మీద కూర్చున్న రూపంగా రూపవర్ణన. శివుడు పార్వతీదేవి ప్రేమను అంగీకరించిన తర్వాత పార్వతీదేవి కోరిక ప్రకారం శివుడు రాజకుమారుడిగా తయారయ్యి పెళ్లి చూపులకు వెళ్లాడట. ఆ సమయంలో పార్వతీదేవి పెళ్లి కూతురుగా శివుని కంటికి చాలా సున్నితంగా, అందంగా, శాంత స్వభావంతో కనిపించిందట. ఈ స్థితిలో ఉన్న పార్వతీదేవిని చంద్రఘంట అని పిలుస్తారు. క్యూట్ గా ఉంది. అంటే విజువల్ ఒక్కసారి అలా కనపడుతుంది. అంటే ఇప్పుడు అంత రూపం ఆవిడది, ఒక అద్భుతమైనటువంటి చంద్రబింబాన్ని శిరస్సును తగిలించింది, 3వ కన్నుతోటి ఉంది, 10 చేతులతోటి ఉగ్ర రూపంలో ఒక ఆడపులి మీద ఉన్నప్పుడు భయంకరంగా ఉండాలి. కానీ ఆయన కోరుకుంది, ఆయన రాజకుమారుడులా తయారై వస్తున్నాడు. అప్పుడు ఆ రూపం అలా ఒక్కసారి ఆ 10 చేతులన్నీ కూడా 2 చేతులుగా మారిపోయి సున్నితంగా తయారైంది. అందులో శివుడిని చూసుకుంటే మనం, ఆయనకేమి పెద్ద అలంకార ప్రియుడు అంటే విష్ణువు కదా, మామూలుగా ఉంటాడు. ఆయన అలంకరణ చేసుకుని ఒక రాజకుమారుడిగా ఆ విజువల్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. అద్భుతం అమ్మా, అద్భుతం. అంటే రతి మన్మధులు అంటే ఇప్పుడు సృష్టి అంతా వాళ్ళిద్దరే, పార్వతీ పరమేశ్వరులే. వాళ్ళు అలా తయారై ఆ అందమైనటువంటి లవ్ స్టోరీ. అంటే ఇది సృష్టి జరిగిన తర్వాత ఆవిడ గణపతి రూపాన్ని చేసిన తర్వాత సమయం కోసం, అంటే కాలుడు కదా ఆయన, కాలానికి అధిపతి కదా, ఆయన కోసం ఎదురు చేస్తూ తపస్సు చేసింది. ఆయన్ని ఈ రూపంలో ఆవిడ కోరుకుంది. నిన్ను అంటే శక్తి సమయాన్ని ధరించాలని కోరుకుంటోంది. ఇప్పుడు ఇదంతా ఇదే జరుగుతుంది. రేపు మనకి నెక్స్ట్ రాబోయేది ఏంటి? కార్తీక మాసం. అంటే వీళ్ళిద్దరూ మమేకం అయ్యారు. అప్పుడు అందులోంచి ఒక అద్భుతమైనటువంటి రూపం, శివతత్వం బయటకు వచ్చింది. అద్భుతం కదా. అద్భుతం. మరి ఇక్కడ మనం నివేదన ఏం చేద్దాం? చంద్రఘంట అమ్మవారికి ఏం చేయాలి? చంద్రఘంట అమ్మవారికి అలా సున్నితంగా, సుకుమారంగా. ఇప్పుడు అంటే మనం మన శరీరం హార్మోన్స్ ని కోల్పోయి కొంచెం సైజులు పెరిగిపోయి అనారోగ్య సమస్యలతో నాడీ మండల వ్యవస్థ ఇబ్బంది పెడుతూ ఉంది. అందుకని గోరుచిక్కళ్ళను ప్రధానంగా తీసుకుని, అంటే మన శరీరంలో ఈ సున్నితత్వాన్ని పెంచుతూ, శక్తి కావలసిన శక్తిని అందిస్తూ, ఇంట్రోవర్టెడ్ అనొచ్చు దీన్ని, అలా తయారు చేస్తుంది గోరుచిక్కళ్ళు. అలాగే దానికి అనుసంధానంగా మనం బెల్లాన్ని, కొబ్బరిని, ఎండు కొబ్బరిని మూడిటిని కలిపి, అంటే వీటిని లైట్గా దోరగా ఉడకబెట్టండి, ఆవిరి పట్టి దాంట్లో కొంచెం బెల్లం కలిపి కొబ్బరి వేయండి, ఎండు కొబ్బరి తురిమేయండి. ఈ 3 బాగా కలిపి నివేదన చేయండి. వాటిని ప్రసాదంగా స్వీకరించండి. నేను ఏదో నోటుకొచ్చింది చెప్పట్లా, దీన్ని నేను ప్రయోగం చేసి చూశాను. నేను పచ్చి గోరుచిక్కుళ్ళు ఎండు కొబ్బరి కలిపి చూశాను, బెల్లంతో కలిపి లైట్ గా ఉడకబెట్టి ఆవిరి పెట్టాను. ఆవిరి పట్టి దాంట్లో కొంచెం బెల్లం వేసి ఎండు కొబ్బరి వేసాను. దీనివల్ల ఏమవుతుందంటే మనిషికి తన మీద తనకి కంట్రోల్ వస్తుంది. మనం సహజత్వాన్ని ఎందుకు కోల్పోతాం? నా మీద నాకు కంట్రోల్ పోయినప్పుడు, మనసు బాగాలేనప్పుడు, ఎవరితోటి కలవలేకపోవటం, ఇబ్బందికరంగా ఉండడం, ఇలా చేయటం వల్ల వెయిట్ లాస్ అవుతారమ్మా. అద్భుతంగా మంచి నాజూకుతనం వస్తుంది. అమ్మవారు అందంగా ఉన్నారు, నాజూకుతనంగా ఉన్నారు, అయ్యవారు అందంగా తయారయ్యారు. ఇది స్వీకరించడం ద్వారా మన ఒంట్లో ఐరన్ పెరుగుతుంది, విటమిన్ కే పెరుగుతుంది, విటమిన్ డి, ఇప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ, ఇవి 3 కూడా మనం ఈ ప్రసాదం నివేదన చేయడం ద్వారా, దాన్ని మనం స్వీకరించడం ద్వారా అది మనం సంప్రాప్తించుకోవాలి. బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా వివరించారు. చంద్రఘంట అమ్మవారిని ఇందాక చెప్పినటువంటి ఆ నామంతో కూడా కొలుచుకుంటూ, యాదేవి సర్వభూతేషు చంద్రఘంట రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. బ్యూటిఫుల్. ఈ నామాన్ని జపించుకుంటూ అమ్మవారి ఆరాధన చేసుకుని మీరు చెప్పినటువంటి విధానంలోనే డెఫినెట్ గా నాజూకుతనం మాటకు కూడా అవసరం కదా, నాజుగ్గా రావాలి మాట కూడా. కటువుగా ఉండకూడదు కదా, సున్నితంగా ఉండాలి. అమ్మవారు గొంతులోంచి వచ్చే మాట చాలా సుకుమారంగా ఉంటుంది. అందుకనే కదా ఆయన అసలు వస్త్రాలు ధరించరు,
శ్మశానంలో తిరుగుతుంటారు. అలాంటిది రాజకుమారుడిలా వసుడైపోయాడు అసలు అంటే మాటకి భాగంగా చక్కగా వెజిటబుల్ రూపంలో కూడా తెలియజేశారు కాబట్టి దాన్ని కూడా మనం చక్కగా వినియోగించుకుందాం. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక 4వ రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. సూర్యోస్మిత